పేదల పన్నిది ఆంధ్ర రాబిన్హుడ్ గా పిలుచుకునే మన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా కాకినాడ జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు కానీ, ఆయన పేదల పక్షాన నిలబడినటువంటి తీరు కానీ, ఆయన అతి చిన్న వయసులో కేవలం పేదల కోసం చనిపోయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి ఆశయాలు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్లడం కోసం మరొక గొప్ప వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయాలను ఈరోజు ముందుకు తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధకుడిగా ప్రతి ఒక్కరికి, అంటే కేవలం వంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపు కులానికో లేదా కొంతమంది వ్యక్తులకో ఒక రౌడీ షీటర్ గానో సృష్టించి అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము చూడలేదు, కానీ మా ముందు తరాలు కానీ మా పెద్దలు కానీ చెప్తే తెలుసుకున్న విషయాలు కానీ చరిత్రను అయితే మీరు ఎవరు కూడా కనుమరుగు చేయలేరు. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఒక కాపుల కోసమే కాదు, బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ఓన్ చేసుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అదే విధంగా అదే యొక్క ఆశయ లక్షణ సాధనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఓన్ చేసుకునే వ్యక్తి అంబేద్కర్ గారి తర్వాత వంగవీటి మోహన్ రంగా గారే ఉన్నారని ఈరోజు మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమంలో ఒక కాపులే కాదు, దళితులు బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా పాల్గొని ఆయన చనిపోయి ఈ రోజుకి ఎన్ని రోజులైనా సరే ఈ రోజు కూడా ఆయన్ని మనం గుర్తుపెట్టుకుని ఇంత ఘనంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అంటే ఎంత గొప్ప బలమైన నాయకుడో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక 2-3 సందర్భాల్లో చెప్పాడు, ఆ రోజు బలంగా ఊరి గ్రామం నుంచి ఒక 10 మంది వెళ్ళి మనం అక్కడ నుంచి ఉంటే వంగవీటి మోహన్ రంగా గారిని కాపాడుకునే వాళ్ళం అని. ఈ రోజు అదే గొప్ప ఆశయ లక్షణ సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే స్ఫూర్తితో ఈ రోజు గ్రామం నుంచి 10 మంది కాదు, గ్రామం నుంచి వందలాదిగా యువత, పెద్దలు, మహిళలు అందరూ కూడా వచ్చి ఆ లక్ష్య సాధనలో పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటున్నాం. దాంట్లో లక్షణంగానే 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పోటీ చేశారో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని నెగ్గించుకున్నాం, కూటమిని నెగ్గించుకున్నాం. ఇదే దీనికి నిదర్శనం. ఇప్పుడు కాపులందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారు. మిగిలిన అన్ని వర్ణాలని కూడా కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాల్ని మిగిలిన అన్ని వర్గాల్ని కూడా కలుపుకుని ఈరోజు రాజ్యాధికారం దిశగా ఈ ప్రయాణం సాగుతుంది. మనం ఆశించే లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక్క అడుగు దూరంలోనే ఉంది. దాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించి తీరుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.